Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. కింగ్డమ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వర్కింగ్ డే టెస్ట్ ని ఎదుర్కోగా వర్కింగ్ డే టెస్ట్ లో పాస్ అయిందని చెప్పొచ్చు. డే 2 చాలా వరకు డ్రాప్ అయినా కూడా వరల్డ్ వైడ్ గా డబుల్ డిజిట్ క్రాస్ దాటింది అండ్ 5 కోట్ల షేర్ మార్క్ కూడా దాటింది. 3 డేస్ వీకెండ్ లో రిలీజ్ అయ్యి ఉంటే డే 2 8 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసి ఉండేది. బట్ ఫ్రైడే కావడంతో ఈ కలెక్షన్స్ మంచిగానే వచ్చాయని చెప్పొచ్చు. బట్ మరి ప్రొడ్యూసర్ వదిలిన పోస్టర్ లో అంత కాకపోయినా ఓవరాల్ గా మంచి నెంబర్స్ అందుకుంది ఈ ఫిలిం. టాక్ కూడా మంచిగానే నడుస్తుండడంతో డే 2 ఓవరాల్ గా పాస్ అయింది. దాంతో తెలుగు స్టేట్స్ లో 15 కోట్ల షేర్, వరల్డ్ వైడ్ గా 25 కోట్ల షేర్ మార్క్ ని దాటేస్తూ ఓవరాల్ గా 2 డేస్ లో మంచి నెంబర్స్ అయితే పెట్టింది. ఈ రోజు రేపు ఏమాత్రం గ్రోచ్ పెట్టినా కూడా వీకెండ్ కే 40 కోట్ల షేర్ అందుకోవడం పక్కా. ఇక ఓవర్సీస్ లో అండ్ డబ్బింగ్ వర్షన్స్ తో కూడా డీసెంట్ గా పర్ఫార్మ్ చేస్తూ ఉండగా 2 డేస్ రన్ తోనే 47% వరకు రికవర్ చేసింది కింగ్డమ్ ఫిలిం. సో లేట్ చేయకుండా కింగ్డమ్ 2 డేస్ లో ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన టాపిక్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో డే 1 4.9 కోట్ల షేర్ తో ఓపెన్ అవగా డే 2 2.15 కోట్ల షేర్ తో మంచిగానే హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. దాంతో 2 డేస్ షేర్ నైజాంలో 7.1 కోటికి చేరుకోగా ఎక్కడ బిజినెస్ 15 కోట్లకి చేరడంతో మరో 7.89 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. ఈ 2 డేస్ లో ఒక 5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన మండే నుంచి టార్గెట్ 2.8 కోట్లయితే ఉంటుంది. ఇక సీడెడ్ విషయానికి వస్తే డే 1 1.65 కోట్ల షేర్ తో ఓపెన్ అవగా డే 2 78 లక్షల షేర్ కలెక్ట్ చేస్తూ చాలా మంచిగా హోల్డ్ చేసింది. సో సీడెడ్ లో షేర్ 2 డేస్ లో 2.4 కోట్లకి చేరుకుంది. బట్ ఇక్కడ బిజినెస్ చూస్తే 6 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 3.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. ఈ 2 డేస్ లో ఒక 2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన అక్కడి నుంచి టార్గెట్ 1.6 కోట్లయితే ఉంటుంది. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే డే 1 1.36 కోట్ల షేర్ తో ఓపెన్ అవగా డే 2 49 లక్షల షేర్ తో పర్వాలేదనిపించింది. దాంతో 2 డేస్ షేర్ 1.85 కోట్లకి చేరుకుంది. ఇక డే 2 ఈస్ట్ లో 29 లక్షలు, వెస్ట్ లో 21 లక్షలు, గుంటూరులో 26 లక్షలు, కృష్ణాలో 24 లక్షలు అండ్ నెల్లూరులో 16 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 2 డేస్ లో కలెక్ట్ చేసిన షేర్స్ ఎలా ఉన్నాయి? ఈస్ట్ లో 1,15 లక్షలు, వెస్ట్ లో 73 లక్షలు, గుంటూరులో 1.14 కోట్లు, కృష్ణాలో 92 లక్షలు అండ్ నెల్లూరులో 56 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 2 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 15.9 కోట్లకి చేరుకోగా గ్రాస్ 26 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 36 కోట్లు కావడంతో మరో 20 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఈ 2 డేస్ లో ఎంత రికవర్ చేసిందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా ఇక్కడ జరిగిన 7 కోట్ల బిజినెస్ కి గాను మరో 4.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే కేరళ అండ్ తమిళనాడులో డీసెంట్ గా పర్ఫార్మ్ చేయడం, బట్ కర్ణాటకలో మాత్రం అనుకున్న రేంజ్ లో పర్ఫార్మెన్స్ కనిపించట్లేదు. ఇక ఓవర్సీస్ లో జరిగిన 9.5 కోట్ల బిజినెస్ కి గాను 6.8 కోట్ల షేర్ ని అప్రాక్స్ గా కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 2 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 25 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 46 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 53.5 కోట్లు కావడంతో మరో 28.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. సో ఈ 2 డేస్ లో ఎంతవరకు రికవర్ చేస్తుందనేది వెరీ ఇంపార్టెంట్. ఎలానో వార్ 2 కూలి వచ్చే వరకు ఛాన్స్ ఉండడంతో 50 కోట్లు టచ్ చేసే అవకాశాలన్నీ పుష్కలంగా కనిపిస్తున్నాయి. చూడాలి మూవీ ఎంతవరకు వెళ్తుందో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇది కింగ్డమ్ 2 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఆల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.